గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిఏ ఫైనల్ స్టూడెంట్స్. ఈరోజు మనము మన యొక్క ఫైనల్ ఇయర్లో మనం ఈరోజు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇటలీ ఏకీకరణ గురించి మనం తెలుసుకోవాలి. ఇటలీ ఏకీకరణ అన్నటువంటిది ఏంటి అంటే మనం బిఏ ఫైనల్ ఇయర్లో వరల్డ్ హిస్టరీకి సంబంధించి 6th సెమ్ 7th పేపర్లో వరల్డ్ హిస్టరీ దానికి సంబంధించినటువంటి టాపిక్ మనం చూసినట్లయితే మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే యూనిఫికేషన్ ఇటలీ. యూనిఫికేషన్ ఇటలీ అంటే ఇటలీ ఏకీకరణ అంటే ఇటలీ ఐక్యత. ఇటలీ ఐక్యతకు ఇటలీ ఏకీకరణకి ఐరోపాలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఎవరెవరు ఏ విధంగా ఐరోపాలో ఈ యొక్క ఇటలీ ఏకీకరణకు కృషి చేశారు, ఎలాంటి ఫలితాలు వచ్చాయన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ టాపిక్లో మనము 6th సెమ్ 7th పేపర్లో మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. అయితే ముఖ్యంగా మనము ఈరోజు ఇటలీ ఏకీకరణకు సంబంధించి ఐరోపా ఖండంలో ఇటలీకి సంబంధించినటువంటి ఇటలీ ఏకీకరణ అన్నటువంటి దాని గురించి మనం మొదట దాని యొక్క పరిచయం గురించి మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకే జాతి, ఒకే రాజ్యం, ఒకే మతం అన్నటువంటి విధంగా వంట పట్టుకున్నటువంటి ఐరోపా రాజ్యంలో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి ఏకైక రాజ్యంగా ఇటలీగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే నెపోలియన్ దండయాత్రల తర్వాత ఈ నెపోలియన్ దండయాత్ర మూలంగా జరిగినటువంటి పరిణామాల్లో ఇటలీ ప్రజల్లో ఒక ఐక్యత అన్నటువంటిది వచ్చింది అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి పరిణామాలు వేరు. నెపోలియన్ జరిపిన దండయాత్రల సందర్భంగా ప్రజల్లో ఒక ఐక్యత అనేది వచ్చింది. ఐక్యత భావంతో ఇటలీ ఏకీకరణ చేయాలి. చాలా దేశాలు ఇటలీని పంచుకుంటున్నాయి, ఇటలీని భాగాలుగా చేస్తున్నాయి, ఇటలీని ముక్కలుగా చేస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ విధంగా ఇటలీని విభజించి ముక్కలు చేసి ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి పరాయి దేశ యొక్క పరిపాలనని తుంచివేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో నెపోలియన్ దండయాత్రల తర్వాత ఈ యొక్క ఇటలీ ప్రజల్లో ఒక ఐక్యత అనేటువంటిది చోటు చేసుకుంది, ఒక చైతన్యం అనేది వచ్చింది అని చెప్పేసి మనం చెప్పాలి. అయితే ఈ ఐక్యత చైతన్యం వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి ఫలితాలు అనేటువంటివి ఇచ్చాయి, ఎవరెవరు ఇటలీ ఏకీకరణకి పరాయి ఆధిపత్యాన్ని పారదోలడానికి ఎలాంటి కృషి అన్నటువంటి జరిగింది, ఎవరు వాళ్ళు ఏంటి అనేటువంటి విషయాలు మనం ఈరోజు తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. ఆ విధంగా 19వ శతాబ్దంలో మనం చూసినట్లయితే ఒక జాతీయవాదం అన్నటువంటిది, ఒక సామ్యవాదం అన్నటువంటిది, ఒక సామ్రాజ్యవాదం అన్నటువంటిది ఐరోపాలో ప్రభావితం చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లాగా 1789 వచ్చేసరికి ఫ్రెంచి విప్లవం అన్నటువంటిది జరిగింది. ఈ ఫ్రెంచి విప్లవం ఫలితంగా ఏర్పడినటువంటి ఒక జాతీయ భావం అన్నటువంటిది 1815లో జరిగినటువంటి వియన్నా కాంగ్రెస్ దీన్ని లక్ష్య పెట్టకపోవడం అన్నటువంటిది కూడా ఒక కారణంగా కూడా మనం చెప్పొచ్చు. ఆ విధంగా ఇటలీలో ఒక ఐక్యత అనేటువంటిది చోటు చేసుకొని ప్రజల్లో ఒక చైతన్యం అనేది వచ్చి ఇటలీ ఏకీకరణకి వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద నిలిచి వాళ్ళందరూ కూడా పోరాటం చేయడం, దానికి కావలసినటువంటి నాయకత్వం అన్నటువంటిది కొంతమంది దేశభక్తులు ముందుకొచ్చి నడిపించడం కూడా ఒక పెద్ద కారణంగా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటలీని సమైక్యపరచాలి, ఇటలీని ఏకీకరణ చేయాలి, ఎంతో మంది దీని మీద పెత్తనం సాగిస్తున్నటువంటి దాన్ని దీన్ని తుంచివేయాలి అన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది దేశభక్తులు ముందుకు రావడం జరిగింది. వాళ్ళల్లో ముఖ్యంగా మనం ముగ్గురుగా మనం చెప్పుకోవాలి. ఒకరు ఎవరంటే మాజిని, రెండో వారు కౌంట్ కఫూర్, మూడో వారు గారిబాల్డి. వీరు దేశభక్తులుగా ఉంటూ ఎప్పటికైనా ఇటలీని
ఏకీకరణ చేయాలి, ఒక రాజ్యంగా చూడాలి, ముక్కలు చేసి పంచుకొని పరిపాలిస్తూ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వారి యొక్క ఆటను కట్టించాలి అన్నటువంటి దాన్ని మరి వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క మాజిని కానీ, కౌంట్ కపూర్ కానీ, గార్బాల్డి కానీ వీళ్ళందరూ కూడా మరి ఒక లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళందరూ కూడా మరి ప్రజల్లో ఒక ప్రచారం అనేటువంటిది, ఒక చైతన్యం అన్నటువంటిది తీసుకొచ్చి మరి ఒక ఐకమత్యానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇలాగ మనం చూసినట్లయితే మరి ఇటలీ ఏకీకరణకి మరి ఈ ముగ్గురు చాలా కృషి అనేటువంటిది ఉంది అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఇటలీ మరి ఏకీకరణకు పూర్వం మరి ఉన్నటువంటి ఫలితాలు, మరి ఇటలీ ఏకీకరణ కంటే ముందు మరి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అన్నటువంటిది మనం చూడాలి. అంటే ఇటలీ ఏకీకరణ కంటే మరి పూర్వం ఉన్నటువంటి ఇటలీ ఎట్లా ఉండింది, ఇటలీ ఏకీకరణ కంటే ముందు మరి ఇటలీ అన్నటువంటిది ఏ పరిస్థితుల్లో ఉండింది, ఏ దుస్థితిలో ఉండింది అన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే మరి ఐరోపా ఖండంలో ఇటలీ భూభాగమే మరి ఇటలీ ఒక నామమాత్రంగా ఉండిందన్నమాట. అంటే ఇటలీలో యూరప్ ఖండంలో మరి ఇటలీ అనేది ఒక భూభాగంగా ఉంది, అంతేగా తప్ప అది ఒక నామమాత్రంగా ఉంది తప్ప రాజ్యంగా లేదు. ఎందుకంటే చాలామంది దాని మీద మరి పెత్తనం చెలాయిస్తున్నారు, విభజించి ముక్కలు చేసి ఎవరికి వాళ్ళు మరి ఎవరు చేతనైనంత, ఎవరు మరి బలవంతులైతే వాళ్ళు లాక్కొని పరిపాలన చేస్తూ ఆధిపత్యం చేస్తూ వస్తున్నారన్నమాట. మరి ఇలాంటి దుష్ఫలితాలు అన్నటువంటివి అప్పుడు ఉన్నటువంటి విషయము మనం తెలుసుకోవచ్చు. తర్వాత మరి ప్రజల్లో మరి ఒక సమైక్య అన్నటువంటి ఒక మాట కానీ, మరి జాతీయ భావం అన్నటువంటి విషయం కానీ వాళ్లకు తెలియదు. వాళ్ళు ఆ విధమైనటువంటి కృషి అన్నటువంటిది కూడా, ఆలోచన అన్నటువంటిది కూడా, అవగాహన అన్నటువంటిది కూడా లేదు అని చెప్పేసి చెప్పాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ప్రజల్లో ఒక ప్రాంతాన్ని బట్టి, అంటే మనం ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళం, ఈ భాషకు సంబంధించిన వాళ్ళం, ఈ మతానికి సంబంధించిన వాళ్ళం, ఈ జాతికి సంబంధించిన వాళ్ళం అన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. అంతకుముందు ఈ ఆలోచన, అవగాహన, చైతన్యం అన్నటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత కాలంలో మరి దేశభక్తులు అన్నటువంటి కౌంట్ కపూర్ కానీ, మాజిని కానీ, గారిబాల్డి కానీ చేసినటువంటి కృషి వల్ల ప్రజల్లో మరి ఇలాంటి మార్పు అన్నటువంటిది వచ్చింది అని చెప్పేసి చెప్పొచ్చు. అలాగా మనం చూసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా, అంటే ఇటలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక సాంప్రదాయంగా, ఒక మంచి సమైక్యంగా సహజీవనం చేస్తున్నటువంటి సమయంలో అనేక మార్పులు చేర్పులు అన్నటువంటివి మరి పరాయి దేశస్తులు, పరాయి వాళ్ళందరూ కూడా పెత్తనం చేస్తూ, చెలాయిస్తూ, ముక్కలు చేసి పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో మరి ఒక ఐక్యత అన్నటువంటిది ఏ విధంగా చోటు చేసుకుంది అంటే ఇటలీ ఏకీకరణ కంటే పూర్వం ఉన్నటువంటి ఇటలీ యొక్క పరిస్థితి మనం చెప్పుకోవడం చేస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒకే జాతి, ఒకే మతం, ఒకే ప్రజ అన్నటువంటి ఒక ఆలోచన అన్నటువంటిది వాళ్లకు రావడం అన్నటువంటిది జరిగింది. ఈ ఆలోచన అన్నటువంటిది వీళ్ళు తెప్పించడం జరిగింది. ఇలాంటి మరి ఫలితంగా మరి వాళ్ళల్లో మరి ఒక జాతీయ భావం అన్నటువంటిది వాళ్ళ యొక్క మనసుల్లో పెంపొందింప చేయడం అన్నటువంటిది జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితి ఇటలీలో అంతకుముందు లేనటువంటి మరి పరిస్థితిని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ మనం చూసినట్లయితే 1815లో వియన్నా కాంగ్రెస్ మరి జాతీయ భావాన్ని అప్పుడు నిర్లక్ష్యం చేసింది అని చెప్పుకోవడం చేశాం. ఈ నిర్లక్ష్యం కారణంగా ప్రజల్లో ఒక కసి పెరిగింది. రాజకీయ పరంగా వాళ్ళు ఎదగాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు పడుతున్నటువంటి మరి అనేక ఇబ్బందులు మరి అధిగమించాలని చెప్పేసి ఒక అవగాహనకు వచ్చారు. ఇలాగా మరి ఇటలీలో మరి ప్రజల్లో మరి ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎవరైతే ఏ విధంగా వాళ్ళను తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే ఆధిపత్యం చెలాయిస్తున్నారో అవన్నీ కూడా తర్వాత కాలంలో వాళ్ళు మరి కొంతమంది కృషి వల్ల, అవగాహన కల్పించడం వల్ల చైతన్యవంతులై వాళ్ళలో మార్పు వచ్చి వాళ్ళు కొన్ని రాజకీయ పరంగా మరి పరిపాలన పరంగా వాళ్ళు కొన్ని మార్పులు
కోరుకోవడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఇలాగా మనం చూసినట్లయితే మరి ఒక నిరంకుశమైనటువంటి విధానం, నియంతృత్వమైనటువంటి విధానం, మరి ఎవరి ప్రమేయం లేనటువంటి, అనుమతి లేనటువంటి, బలవంతమైనటువంటి పరిపాలన అటువంటిది చేయడం. ఇలాగా మరి ఇటలీలో జరుగుతూ వచ్చినటువంటి విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోవడం అన్నటువంటి జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా పోరాటం చేయాలి. ఇటలీని మరి ముక్కలు చేసి మరి వివిధ దేశాలు పరిపాలిస్తున్నటువంటి ఒక ఆధిపత్యాన్ని మనం తీసుకొని మనమే ఒక ఐక్యంగా ఆ ప్రాంతాలన్నీ కూడా ఒక దగ్గర చేర్చి మనం ఒక ఏకమైనటువంటి రాజ్యంగా మరి ఒక ఏకీకరణ చేసి ఇటలీ ఏకీకరణకు మనం అందరం కూడా మరి కృషి చేయాలి అన్నటువంటి ఒక భావన, జాతీయ భావం ప్రజల్లో రావడం అన్నటువంటిది ఈ సందర్భంగా జరిగింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇలాగా మనం చూసినట్లయితే మరి ఇలాంటి పరిస్థితులు అన్నటువంటివి మరి నెలకొన్నాయని చెప్పేసి చెప్పాలి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇటలీ ఏకీకరణటువంటిది మరి ఎలాంటి పరిస్థితులు మరి నెలకొన్నాయన్నటువంటి విషయం చూసినట్లయితే మరి ఇక్కడ అంతకంటే ముందు మనం చూస్తే మరి ఇటలీ ఏకీకరణ యొక్క మరి ప్రాధాన్యత ఏంటి, ఇటలీ ఏకీకరణకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు ఏంటన్నటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే ఇటలీలో మరి ఇటలీ ప్రాంతంలో మరి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి రాజ్యాధిపతులుగా మరి చలామణి అవుతున్నటువంటి మరి పోపు మరి ఐక్య ఇటలీలో తమ యొక్క అధికారాలు ఎక్కడ తగ్గుతాయో అన్నటువంటిది వాళ్ళు భావించారనమాట. అంటే ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే పోపులు అంతకుముందు ఏం చేస్తున్నారంటే వారి యొక్క మతాన్ని అడ్డం పెట్టుకొని, పెత్తనం అడ్డం పెట్టుకొని మరి మత పెద్దలుగా చలామణి అవుతూ వాళ్ళ యొక్క మరి అధికారం ఎక్కడ తగ్గిపోతుందో అన్నటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఇటలీ ఏకీకరణకు మరి ప్రాధాన్యత అన్నటువంటిది ఇవ్వలేదు. అదేవిధంగా అదే మరి స్థితిలో మరి ఏకీకరణకి మరి వాళ్ళందరూ కూడా వ్యతిరేకించడం, మరి ఆ యొక్క ఏకీకరణ రాజ్యంలో మరి చేయవలసినటువంటి మరి అనేక మరి వాక్ స్వాతంత్రం కూడా అంటే మరి తమ రాజ్యంలో పత్రిక లేదా మరి వాక్ స్వాతంత్రాలు అరికట్టి మరి సమావేశాలను నిషేధించాలని చెప్పేసి కూడా వాళ్ళు మరి అధికారులు అన్నటువంటి వాళ్ళు చేయడం ప్రయత్నం అనేది జరిగింది. అంటే ఈ పోపులతో పాటు అధికారులు కూడా ఏం చేశారంటే చేతులు కలిపి మరి వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తే వాళ్ళు మాట్లాడకుండా అయిపోతారు, ఎట్లాంటి మరి సమాచారం ప్రజలకు తెలియకుండా పోతుంది, వాళ్ళు చైతన్యవంతులు కారు, మరి పత్రిక యొక్క మరి ఏది పబ్లిసిటీ కూడా మరి చేయకుండా మనం నిలుపుదల చేస్తే, అంటే పత్రికలు కూడా మరి ప్రచురణ చేయకుండా చూస్తే, మరి ప్రజలకు వాక్ స్వాతంత్రం లేకుండా చేస్తే మరి ఇలాంటి సమస్యలు ఎత్తవు, మన యొక్క పెత్తనమే, మన యొక్క నియంతృత్వ వైఖరే మరి కొనసాగుతుంది అన్నటువంటి దాంతో మరి ఇటలీ ఏకీకరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు ఏం చేశారంటే మరి నిరోధించడం, మరి ఇలాంటివన్నీ కూడా మరి కట్టుదిట్టం చేయడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పాలి. అయితే దీంతో జాతీయవాదులు మరి ఉదారవాదులు అన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే మరి అనేక రాష్ట్రాల్లో సంఘాలు ఏర్పాటు చేసి ఇటలీ ఏకీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది చేశారన్నమాట. అంటే ఇలాగా జరుగుతున్నాయి. అంటే ఇటలీ ఏకీకరణకు చాలామంది సంఘాల నాయకులు కానీ, మేధావులు కానీ, మరి పండితులు కానీ, మరి తెలిసినటువంటి విజ్ఞానులు కానీ వీళ్ళందరూ కూడా మరి ముందుకొచ్చి ప్రజల్ని చైతన్యవంతులను చేస్తుంటే పోపు కానీ మరి ఇతరత అధికారులు కానీ ఏం చేస్తున్నారు, మరి ప్రజలకు ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని తీసేసి, మరి పత్రికకు ఉన్నటువంటి స్వేచ్ఛను తీసేసి, వాళ్ళు మరి ప్రజలకు ఎలాంటి విషయాలు తెలియకుండా చేసి, వాళ్ళను నిరక్షరాస్యులుగా చేసి, మనం చెప్పే విధంగా వాళ్ళు వినేటట్లుగా చేసి పరిపాలన నియంతృత్వంగా మరి పరిపాలించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి దానికి అడ్డుకట్ట కట్టడానికి మరి ఉదారవాదులు, జాతీయవాదులు అన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే అనేక రాష్ట్రాల్లో వాళ్ళు సంఘాలు అన్నటువంటివి ఏర్పాటు చేసి ఈ సొసైటీస్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే కావలసినటువంటి సభ్యుల్ని చేర్చుకొని
మరి ప్రచారం అన్నటువంటిది మరి చేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఇటలీ ఏకీకరణ ప్రాధాన్యతకు వాళ్ళు మరి చాలా వరకు కృషి చేశారు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితులు మరి నెలకొన్నాయని చెప్పేసి మనం చెప్పాలి. మరి ఆ విధంగా మనం చూసినట్లయితే ఇలాంటి పరిస్థితులు అన్నటువంటివి వీరి కాలంలో జరిగినటువంటి విషయం. ఆ తర్వాత మరి దేశభక్తులుగా మరి ఇటలీని ఏకీకరణ ఏ విధంగానైనా చేయాలి, మరి పరాయి చేతుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మరి వాటిని మరి తొలగించేసి మన యొక్క రాజ్యాన్ని ఏకీకరణ చేసి మరి పరిపాలన కొనసాగించాలి అన్నటువంటి ఒక ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తి మాజిని. ఇతడు 1805 టు 72 మధ్యలో మరి ఆయన యొక్క జీవిత కాలంలో మరి ఎలాంటి మరి ఇటలీ ఏకీకరణకు ఆయన కృషి చేశాడు, ఏం చేశాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేయాలి. అలాగా చూసినట్లయితే మరి ఇటలీ ప్రజల్లో ఒక విప్లవ భావాలు మరి నూరు పోసి రిపబ్లిక్ అన్నటువంటి వాదాన్ని బలపరిచి వారిలో మరి ముఖ్యమైనటువంటి మరి ఎదుగుదల కావడానికి కావలసినటువంటి మరి విప్లవ భావాలు నాటినటువంటి వ్యక్తి ఎవరు అంటే మాజిని. అంటే మరి ఇటలీలో ఎలాంటి మరి విషయాలు మరి ఎలా ఏం చేయాలి అన్నటువంటి అంశాలు ఏవి తెలియనటువంటి వాళ్ళల్లో ఒక చైతన్యం తీసుకురావాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి మాజిని ఇటలీలో ఏం చేశాడు అంటే రిపబ్లిక్ యొక్క మరి భావాలని నూరిపోసాడు. ఆ విధంగా ప్రజల్ని చైతన్యపరిచాడు, వాళ్ళల్లో ఒక మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాడు. ఇలాగా మరి చేసినటువంటి వాళ్ళల్లో జోసెఫ్ మాజిని అన్నటువంటి అతడు ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాగా ఇతను మరి జెనీవాలో జన్మించినటువంటి ఇతడు తన యొక్క మరి దేశభక్తిని చాటుకుంటూ స్వేచ్ఛను ప్రజలకు ప్రసాదించాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇటలీని ఏకీకరణ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకొచ్చినటువంటి వ్యక్తిగా ఇతను మనం చెప్పుకోవచ్చు. ఇట్లాగా మనం చూసినట్లయితే మరి యువకుడైనటువంటి ఇతడు దేశాభిమానాన్ని పెంపొందింప చేసుకోవడమే కాకుండా ఇటలీ ప్రజలందరిలో ఒక దేశాభిమానాన్ని, జాతీయ భావాన్ని, ఉదార భావాన్ని, రిపబ్లిక్ భావాలని ఇతడు నూరిపోసి మరి ఇటలీ ఏకీకరణకి ఏం చేయాలి, ఎలాంటి త్యాగాలు చేయాలి, ఎలాగా ఇటలీ ఏకీకరణకు మనం అంతా కూడా పాటుపడాలి, ఇటలీ ఏకీకరణ ఏ విధంగా సాధించుకోవాలి అన్నటువంటి విషయాలు క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్పడం అన్నటువంటి చేశాడు. ఇలాగా మరి తన యొక్క జీవిత కాలంలో ఒక లక్ష్యంగా పెట్టుకోవడం చేశాడు, ఎలాగైనా మరి ఇటలీ ఏకీకరణ సాధించాలి, ఈ విషయంలో ప్రజల్ని విముక్తులు చేయాలి, మరి ఈ రాజ్యాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఒక నియంతృత్వ యొక్క చేతుల్లో కానీ ఒక పరాయి దేశస్తుల యొక్క పరిపాలనలో కానీ వారి ఆధిపత్యంలో కానీ వాళ్ళ పెత్తనంలో కానీ ఇలాంటివి ఉండకూడదు, నేను చూడకూడదు అన్నటువంటి ఆలోచనతో ఇటలీ ఏకీకరణ చేసి చక్కటి ఒక మంచి పరిపాలన అందించాలి అన్నటువంటి ఒక ఉద్దేశం ఈయనకున్నటువంటి ఒక లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. అలాగా ఇతడు చాలా కలలు కన్నాడు. ఇక తర్వాత మరి ఇతను మరి కఫూర్ వలె అంటే కౌంట్ కఫూర్ వలె ఇతడు పరిపాలకుడు కాడు. మరి గారిబాల్డి వలె ఇతడు సేనాని కూడా కాదు. మరి ఇతడు ఒక జాతీయతకు మరి పితా వంటి వాడు. అంటే జాతీయ భావాన్ని పెంపొందింప చేయాలి, మరి ఒక ఏకీకరణ అన్నటువంటి సాధించాలి, ఒక మంచి రాజ్యాన్ని నేను చూడాలి అన్నటువంటి ఒక దేశాభిమానం ఉన్నటువంటి ఒక ఉత్తమ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇలాగా మరి దేశభక్తిని పెంపొందింప చేసుకోవడమే కాదు, మరి 10 మందికి మరి ఆ యొక్క విప్లవ భావాలను కానీ జాతీయ భావాలను కానీ
మరి తెలియచేస్తూ, దేశభక్తిని పెంపొందింపచేస్తూ, దేశభక్తులని తయారు చేస్తూ, మరి ఇటలీ ఏకీకరణ సాధనకి కృషి చేసినటువంటి, పోరాటం చేసినటువంటి, కృషి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క మరి జోసెఫ్ మాజిని అని చెప్పేసి చెప్పాలి. ఇలాగ తన యొక్క జీవిత కాలంలో మరి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం సృష్టించడం, మరి ఇటలీలో మరి ఒక ఐక్యత అన్నటువంటిది మరి సాధించాలన్నటువంటిది ఒక కలను నెరవేర్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం. అలాగా మనం చూసినట్లయితే కావలసినటువంటి విముక్తి కొరకు అతడు చేసినటువంటి ప్రయత్నం అన్నటువంటిది ఏది కూడా మరి తక్కువ కాదు అని చెప్పొచ్చు. ఆ విధంగా అతడు ఏం చేశాడంటే ఇంకా మరి ఒక బలమైనటువంటి ఒక సైన్యాన్ని తయారు చేసుకోవాలి అనుకున్నాడు. ఒక బలమైనటువంటి మరి దేశభక్తుల్ని మరి తయారు చేయాలనుకున్నాడు. ఆ విధంగా అతడు ఏం చేశాడంటే మరి కార్బనరీలో ఇతడు సభ్యుడిగా ఉన్నాడు. కాకుంటే మరి అక్కడ ఉన్నటువంటి ఆ కార్బనీలో మరి అది పని చేయడం అన్నటువంటి సరిగా లేదు అనిపించి అతడు ఏం చేశాడు, స్వయంగా ఒక సంఘాన్ని స్థాపించడం చేశాడు. ఆ విధంగా మరి అతడు యంగ్ ఇటలీ అనేటువంటి ఒక మరి రాష్ట్ర సంఘాన్ని స్థాపించమన్నటువంటిది జోసెఫ్ మాజిని అనేటువంటి అతడు చేశాడు. మరి జోసెఫ్ మాజిని యంగ్ ఇటలీ అనేటువంటి దాన్ని స్థాపించిన తర్వాత కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. దీంట్లో అందరూ ఎవరు పడితే వాళ్ళు కాకుండా మరి వయసులో ఉన్నటువంటి యుక్త వయసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీంట్లో చేరాలి. ఆ విధంగా 40 years బిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా చేయడానికి అర్హులుగా ఉంటారని చెప్పేసి ప్రకటించడం చేశాడు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళని దాంట్లో చేర్చుకోవడం అన్నటువంటి జరిగింది. మరి చాలా వరకు విద్యార్థులు దీంట్లో చేయడం చేశారు. మరి చాలా మంది దేశభక్తులు కూడా మరి దేశానికి నేను కూడా నా వంతుగా నేనే ఏదో రకంగా సాయం చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా దాంట్లో మరి సభ్యులుగా చేయడం అన్నటువంటిది జరిగింది. ఈ విధంగా మరి జాతీయ ఉద్యమాన్ని మరి రేకెత్తించి మరి జోసెఫ్ మాజిని మరి తిరుగుబాటుకి ఇతడు కారణమవుతున్నాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఇతన్ని ఏం చేసిందంటే ఇతడు దేశద్రోహి, లేదు అంటే ఇతడు చేస్తున్నటువంటి పని నేరమయ్యింది అని చెప్పేసి మరి ప్రకటించడం జరిగింది. ఇతన్ని ఎలాగైనా పట్టుకొని జైల్లో పెట్టాలి, లేకుంటే ఏదో రకంగా శిక్ష వేయాలి అన్నటువంటి ప్రయత్నం అన్నటువంటిది జరిగినప్పుడు ఇతడు అక్కడ ఇటలీలో లేకుండా మరి ఇతడు అమెరికాకు పారిపోవడం అనేటువంటిది జరిగింది. ఆ విధంగా అతడు 1849 నాటికి మరి ఇతడు ఏం చేశాడు అంటే మరి 3వ నెపోలియన్ రోమ్ను ఆక్రమించి రిపబ్లిక్ అన్నటువంటి దాన్ని మరి అతడు మరి అంతమైన తర్వాత మాజిని ఏం చేశాడంటే తిరిగి మరి రిపబ్లిక్ మరి కొరకు ఇతడు స్వాతంత్రం కొరకు, ఐక్యత కొరకు మళ్ళీ పోరాటాలు అన్నటువంటివి చేయడం అన్నటువంటి జరిగింది. ఇలాగా తన యొక్క జీవిత కాలంలో మరి ఇటలీ సఫలీకృతం అన్నటువంటిది అతని కాలంలో కాలేదు. కాకపోతే ఏంటంటే తన యొక్క జీవిత కాలం అంతా కూడా పట్టు అన్నటువంటిది సాధించాలి, మరి ఒక ఉడుము పట్టులాగా అతడు ఏదో ఒక ఆశయాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చాలి, ఒక ఏకీకరణ అన్నటువంటిది, జాతీయ ఏకీకరణ, ఒక ఇటలీ ఏకీకరణ అన్నటువంటిది చేయాలన్నటువంటి ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిగా అతడు ప్రయత్నాలు చేయడం అన్నటువంటి జరిగింది. ఆ విధంగా చాలా వరకు ఇతడు ఏం చేశాడంటే మరి తాను ఇంగ్లాండు, అదేవిధంగా మరి ఫ్రాన్స్, మరి ఇలాంటి దేశాల్లో మరి అక్కడ జీవితాన్ని మరి గడపడం అన్నటువంటిది చేసుకున్నాడు. ఇట్లాగా మరి ఇటలీ ఐక్యత కొరకు, మరి ఇటలీ ఏకీకరణ కొరకు మరి అతడు చేసినటువంటి ప్రయత్నాలు చాలా వరకు దేశభక్తిని పెంపొందింప చేశాయని చెప్పేసి చాలామంది మరి ప్రజల్లో మరి దేశభక్తిని నాటి మరి చివరికి రాజద్రోహి అన్నటువంటి ఒక ముద్ర అన్నటువంటిది వేసుకొని అతడు మరి ఇతర దేశాలకు పారిపోయి అతడు అజ్ఞాతవాసం చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ మరి ఇతడు చేసినటువంటి ప్రయత్నం అన్నటువంటిది మరి మొట్టమొదటిసారిగా మరి మంచి ఒక లక్ష్యంతో మరి ప్రజల్ని మరి సమైక్యపరిచి, చైతన్యపరిచి, చాలామందిని దేశభక్తుల్ని తయారు చేసి ఇటలీ ఏకీకరణకి మరి కృషి చేసినటువంటి, పోరాటం చేసినటువంటి
మరి ఇతడు జాతీయ ఉద్యమ ప్రవక్తగా మనం పేర్కొనవచ్చు. ఇలాగా మరి తన యొక్క జీవిత కాలంలో మరి ఇతడు చాలా చక్కటి మరి పాత్ర ఇటలీ ఏకీకరణలో ఒక దేశభక్తునిగా మరి ఇతడు మరి పోరాటం చేశాడు అని చెప్పేసి చెప్పుకోవాలి. ఇట్లాంటిదంతా కూడా మనం చూసినట్లయితే మరి ఇతని కాలంలో ఎలాంటి మరి పరిస్థితులు అన్నటువంటివి నెలకొన్నాయి, ఏంటన్నటువంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం అన్నటువంటిది చేశాం. ఇక తర్వాత మరి కౌంట్ కఫూర్ ఇతడు కూడా ఏం చేశాడు అంటే ఇక్కడ మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఎవరు మరి జోసెఫ్ మాజిని ఏ విధంగా ఇటలీ ఏకీకరణకి ఎలాంటి పోరాటం చేశాడు, ఏం చేశాడు అన్నట్టు విషయాలు. అలాగే మరి ముగ్గురు దేశభక్తులుగా చెప్పుకున్నాం. వాళ్ళలో జోసెఫ్ మాజిని, తర్వాత కౌంట్ కఫూర్, తర్వాత గార్బాల్డి అని చెప్పేసి. అయితే ఇంతవరకు మనము ఎవరి గురించి చెప్పుకున్నాం? జోసెఫ్ మాజిని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు కౌంట్ కఫూర్ 1810 టు 1861 ఇతని యొక్క జీవిత కాలంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మరి ఎలాంటి మరి ఇటలీ ఏకీకరణకు కౌంట్ కఫూర్ అన్నటువంటి ఇతడు ఏ విధమైనటువంటి మరి సహాయ సహకారాలు అందించాడు, ఏ విధమైనటువంటి పోరాటాలు చేశాడు అన్నటువంటి విషయాలు మనం చూసినట్లయితే ఇక్కడ మరి మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఇటలీలో మరి అప్పుడు మరి ఉన్నటువంటి ఇటలీ యొక్క అభ్యుదయానికి మరి ఒక మనస్ఫూర్తిగా ఒక సేవ చేయడానికి పూనుకున్నటువంటి మరి రాజవంశం ఎవరంటే సెనాయ్ వంశం, సెనాయ్ రాజవంశం. అయితే ఈ సెనాయ్ రాజవంశానికి చెందినటువంటి రెండో విక్టర్ ఇమాన్యుయల్, ఈ సెనాయ్ రాజవంశానికి చెందినటువంటి రెండో విక్టర్ ఇమాన్యుయల్ అన్నటువంటి అతడు మరి ఇటలీకి ఒక స్వచ్ఛందంగా మరి మనస్ఫూర్తిగా మరి సేవలు అందించాలి అన్నటువంటి ఒక ఆలోచన దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క రెండవ విక్టర్ ఇమాన్యుయల్ అని చెప్పేసి చెప్పచ్చు. అయితే మరి ఇతడు ఉదారతమైనటువంటి భావాలతో ఉండి మరి చక్కటి ఇటలీ నిర్మాణానికి ఇతను వంతుగా ఇతడు కృషి చేయడం అన్నటువంటి జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి అప్పుడు ఉన్నటువంటి మరి సానుభూతి పరులు కానివ్వండి, మరి దేశభక్తులు కానివ్వండి, మరి ఇటలీ ఏకీకరణకు సహాయ సహకారాలు అందించేవారు కానివ్వండి, అలాంటి వాళ్ళలో మరి ఇక్కడ కౌంట్ కఫూర్ కూడా ఒకడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఈ విధంగా మరి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి ఎలాగైనా మరి ఆస్ట్రియా ఆధిపత్యాన్ని మరి తొలగించి ఇటలీలో ఒక మంచి పరిపాలన అన్నటువంటిది తీసుకురావాలి అన్నటువంటి ఆలోచన మరి ఉన్నటువంటి వ్యక్తి కౌంట్ కఫూర్, ఆ తర్వాత రెండో విక్టర్ ఇమాన్యుయల్. ఇలాగా ఆస్ట్రియా ఆధిపత్యం అన్నటువంటి తొలగించాలన్నటువంటి ఉద్దేశం కౌంట్ కఫూర్కి ఉండింది. మరి ఇలాంటి ఆలోచనతో ఏం చేశాడు అంటే మరి చాలా వరకు అతడు మరి ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పేసి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో మరి పత్రికల యొక్క స్థాపన, పత్రికల ద్వారా మరి ప్రజల్ని చైతన్యపరచడం, ఇలాంటివన్నీ కూడా మరి అతడు చేయడం అన్నటువంటి జరిగింది. 1810లో ఇతడు ఏది పిడ్మాడ్ అన్నటువంటి ప్రభు యొక్క వర్గ కుటుంబంలో మరి పుట్టినటువంటి ఇతడు మరి మెటర్నిక్ ఆస్ట్రియా ఛాన్సలర్ అయిన తర్వాత ఈ కౌంట్ కఫూర్ ఏం చేశాడంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ అన్నటువంటి దేశాల్లో మరి అనేక సంవత్సరాలు అక్కడ ఉండి పర్యటించి అక్కడి యొక్క పరిపాలన విధానం కానీ, రాజకీయ విధానం కానీ, అక్కడి యొక్క సామాజిక పరిస్థితులు కానీ అన్నీ కూడా స్థితిగతులన్నీ కూడా గమనించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి యొక్క కౌంట్ కఫూర్. అలాంటి ఒక అనుభవంతో ఇటలీని ఏకీకరణ చేయడంలో ఈ అనుభవం అనేటువంటిది చాలా వరకు అతనికి తోడ్పడింది అని చెప్పేసి చెప్పొచ్చు. ఇలాగా మనం చూసినట్లయితే కౌంట్ కఫూర్ తన యొక్క జీవిత కాలంలో అనేకమైనటువంటి విషయాలు మరి చోటు చేసుకున్నాయని చెప్పేసి చెప్పాలి. ఇట్లాగా మనం చూసినట్లయితే మరి అక్కడి విశేషాలు సమగ్రంగా అవగాహన చేసుకోవడం, మరి ఇటలీలో దాన్ని ప్రవేశపెట్టడానికి, చైతన్యపరచడానికి ప్రజల్ని, మరి రాజకీయ అనుభవాన్ని సంపాదించుకోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిపాలన విధానం కానీ, రాజకీయ విధానం కానీ, సామాజిక పరిస్థితులు కానీ, ఇతరవన్నీ కూడా మరి అతడు ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏ విధమైనటువంటి పరిస్థితులు అతనికి మరి కల్పించబడ్డాయి, ఈ విషయాలన్నీ కూడా మనం చూసినట్లయితే
ఇక్కడ మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ సహాయంగా సార్డినియా అన్నటువంటి మరి ఆ ప్రాంతాన్ని సేనలు విచ్ఛిన్నం పరచడం, ఆ విధంగా మరి ఆకాంక్షిస్తున్నటువంటి రష్యా యుద్ధానికి పూనుకోవడం, మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి కఫూర్ మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు అంటే మరి ఆ దేశాలకు పంపించి సేనాలని మరి వారి యొక్క సానుభూతిని సంపాదించే ప్రయత్నం అన్నటువంటి జరిగి ఆ తర్వాత క్రిమియా అన్నటువంటి యుద్ధంలో మరి సెబస్టఫర్ అన్నటువంటి యుద్ధ రంగంలో మరి ఇక్కడ ఒక పరిణామం చోటు చేసుకోవడం మరి ఫిడ్మెండ్ మరి వీరుడన్న మాటలు మరి సెబస్టర్ అన్నటువంటి హాల్లో యుద్ధం నుంచి నూతనమైనటువంటి ఇటలీ ఉత్పన్నం కావడం ఇలాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకోవడం అన్నట్టు జరిగింది అని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా చూసినట్లయితే మరి ఇక్కడ మనం ఇటలీ ఏకీకరణ విషయంలో మరి కౌంట్ కఫూర్ కూడా మరి చాలా వరకు మరి చాలా మందికి సపోర్ట్గా చేస్తూ ఏదో విధంగా వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని మరి ఇక్కడ ఇటలీ ఏకీకరణకు మరి మనం కూడా కృషి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం అతనికి ఉండింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఇట్లాంటివన్నీ కూడా మరి 1855లో మరి జరిగినటువంటి మరి ప్యారిస్ సంధి సంప్రదింపుల్లో ఇటలీ తర్వాత మరి ఏకీకరణ విషయంలో ప్రస్తావించడం, ఇంగ్లాండ్ తర్వాత ఫ్రాన్సులు సానుభూతి అయినటువంటివి పొందడం, మరి ఇట్లాంటి పరిస్థితుల్లో 3వ నెపోలియన్ మరి అతనితో సంప్రదింపులు జరపడం, ఇట్లాంటి పరిస్థితులు జరిగిన తర్వాత మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సంప్రదింపుల తర్వాత ఆస్ట్రియాను తరిమివేసే ప్రయత్నంలో మరి అప్పుడు జరిగినటువంటి నెపోలియన్ సార్డినియాతో సహకరించినట్లయితే మరి అతనికి నైస్ సెనై అన్నటువంటి దాన్ని ప్రతిఫలంగా ఇస్తా అని చెప్పేసి సార్డినియాకు రాజును చేస్తానని చెప్పేసి మరి ఇక్కడ మరి ఫ్లానియన్ దగ్గర 1858లో ఒక రహస్యమైనటువంటి సంధి చేసుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఏంటంటే సంధులు కానీ ఒప్పందాలు కానీ లేకుంటే వారికి సహాయ సహకారాలు అందించడం కానీ ఇదంతా కూడా ఏంటంటే ఇటలీ ఏకీకరణకు ఏదో రకంగా ఇతర దేశాలకు సహాయ సహకారాలు ఒప్పందాలు మరి సంధులు అనేటువంటి చేసుకొని ఇటలీ ఏకీకరణకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని సాధించాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నంగా కౌంట్ కఫూర్ అన్నటువంటి చేసినటువంటి ఒక రాజకీయమైనటువంటి అనుభవంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఒక పరిణామాలు చోటు చేసుకున్నటువంటి విషయాలు ఇటలీ ఏకీకరణలో జరిగాయి. ఆ విధంగా దేశభక్తుడిగా కౌంట్ కఫూర్ తన యొక్క ప్రయత్నాన్ని కొనసాగిస్తూ మరి అనేక దేశాలకి సహాయ సహకారాలు అందిస్తూ ఒప్పందాలు చేసుకుంటూ సంధులు చేసుకుంటూ మరి చక్కటి మరి ఇటలీ ఏకీకరణకి ఇతడు చేసినటువంటి ప్రయత్నాలు చాలా వరకే ఉన్నాయి అని చెప్పేసి చెప్పాలి. ఇలాగా మరి కౌంట్ కఫూర్ ఆస్ట్రియా అధికారం ఏదైతే మరి కొనసాగుతూ ఉందో ఇటలీలో దాన్ని పారదూరడానికి చేసినటువంటి అనేక ప్రయత్నాలు ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. ఆ విధంగా మరి ఉత్తర భాగానికి సంబంధించినటువంటి ఉత్తర ఇటలీ ప్రాంతాలు అదేవిధంగా మరి ఉత్తర ఇటలీ ప్రాంతాలతో పాటు ఏకమై ఉన్నటువంటి ఇటలీ ఏకీకరణలో ప్రథమ దశలో మరి పూర్తవుతుంది అని చెప్పేసి భావించినటువంటి మరి కఫూర్ ఏం చేశాడు అంటే మరి ఆస్ట్రియా కఠినమైనటువంటి వైఖరిగా అది ఉంటూ మరి అది కదలకుండా ఉన్నటువంటి పరిస్థితి ఈ స్థితిలో ఉన్నటువంటి విషయాన్ని మరి కఫూర్ గమనించడం అన్నటువంటి జరిగింది. అయితే ఇక్కడ మరి దీన్ని కఫూర్ తిరస్కరించడం మరి ఆస్ట్రియా మరి సార్డినియాపై 1859లో యుద్ధం ప్రకటించడం చేసింది. 1859లో ఆస్ట్రియా సార్డినియాపై యుద్ధం ప్రకటించడం అంటూ జరిగింది. అయితే ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత వెనీషియా మరి సార్డినియా రెండు కూడా మరి వశమైనట్లయితే మరి ఇటలీలో సార్డినియాను మరి సార్డినియా యొక్క పలుకుబడి ఎక్కువై మరి చాలా వరకు మరి మన యొక్క అధికారం పోతుందన్నటువంటి ఆలోచనతో నెపోలియన్ ఆఫ్ ఫ్రాన్స్ దగ్గర 1859లో ఏం చేశారు అంటే మరి ఆస్ట్రియా రహస్య యుద్ధ విరమణ చేసుకోవడం అన్నటువంటి జరిగింది.
ఆ తర్వాత దీని ప్రకారం మరి ఏంటి ఆ సంధి ప్రకారం అంటే లంబార్డీ, సార్డినియాకు, మరి ఆస్ట్రియాకు, మరి వెనీసియాను మిగిలినటువంటిది మరి విల్లా ఫ్రాంక్ సంధి ప్రకారం మరి చేసుకోవడం అనేటువంటిది జరగడం జరిగింది. ఈ విషయం కౌంట్ కఫూర్‌కి తెలియదు. మరి తనకు తెలియకుండా మరి ఈ విషయం మరి జరిగింది అని చెప్పేసి మరి అతడు ఏం చేశాడు అంటే మరి ఛాన్సలర్ పదవికి మరి రాజీనామా చేయడం జరిగింది. కాకుంటే తన యొక్క మనసును మళ్ళీ మార్చుకున్నాడు ఈ యొక్క కౌంట్ కపూర్. ఏంటంటే ఏమి జరిగినా కూడా నా లక్ష్యం ఏంటి? ఇటలీని ఏకీకరణ చేయడం. కాబట్టి మరి ఇంతటితో ముగించకుండా మరి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాను ఇటలీ ఏకీకరణ కాబట్టి ఏదైనా సరే మళ్ళీ దాంట్లో కొనసాగుతూ ఇటలీ ఏకీకరణకి నా ప్రయత్నం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో మళ్ళీ వైస్ ఛాన్సలర్ మరి పదవిని చేపట్టి ఇతడు మళ్ళీ ఆ ఇటలీ ఏకీకరణకు పూనుకోవడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇటలీ ఏకీకరణకి కౌంట్ కఫూర్ ఇలాంటి ప్రయత్నాలు చేశాడు. మరి చాలా వరకు చాలా మందితో సత్సంబంధాలు పెట్టుకుంటూ యుద్ధాలతో ఒప్పందాలు చేసుకుంటూ సహాయ సహకారాలు అందించుకుంటూ ఏ విధంగానైనా సరే ఆస్ట్రియా యొక్క ఆధిపత్యాన్ని ఇటలీలో కొనసాగనివ్వకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో చేసినటువంటి అనేక ప్రయత్నాలు మరి కౌంట్ కఫూర్ యొక్క మరి జీవిత కాలంలో జరిగాయి. కాబట్టి ఇటలీ ఏకీకరణకి మరి కౌంట్ కఫూర్ కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్రధారి, సూత్రధారి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి ఇలాంటివన్నీ కూడా మరి తన యొక్క మరి జీవిత కాలంలో జరిగినటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాలి. ఇక తర్వాత జోసెఫ్ గార్బాల్డీ మరి ఏ విధంగా ఇతడు కూడా మరి ఇటలీ ఏకీకరణకి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు, ఎలాంటి కృషి చేశాడు, ఏం జరిగింది అన్నటువంటి విషయాలు మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 1807 to 1882 మరి ఈ మధ్య కాలంలో తనకు జీవిత కాలంలో మరి జరిగినటువంటి పరిణామాలు ఎట్లాంటివి అన్నటువంటి విషయాన్ని పరిశీలన చేసినట్లయితే దక్షిణ ప్రాంతాలన్నింటినీ ఇటలీతో ఏకీకరణ చేసే ఒక కార్యభారం అన్నటువంటిది జోసెఫ్ బాల్డీ అన్నటువంటి అతను తన యొక్క భుజాల మీద మరి ఉంచుకోవడం అన్నటువంటి జరిగింది. అట్లాగా ఇతను 1807లో మరి ఇతని బాల్యం చూసినట్లయితే 1807లో నైస్ అన్నటువంటి ప్రాంతంలో జన్మించమన్నటువంటి జరిగింది. ఆ తర్వాత మరి ఇతడు సార్డినియా అన్నటువంటి మరి సార్డినియాలో నౌకాదళంలో చేరుకోవడం చేశాడు. ఈ విధంగా నావికుడిగా మరి పనిచేసిన తర్వాత గారిబాల్డీ యంగ్ ఇటలీ రిపబ్లిక్ సిద్ధాంతాలను మరి విశ్వసించి ఇతడు ఏం చేశాడు, మాజిని యొక్క మరి అనుచరుడుగా మారిపోయినటువంటి యొక్క జోసెఫ్ గారిబాల్డీ మరి మాజిని స్థాపించినటువంటి యంగ్ ఇటలీ యొక్క దాంట్లో సభ్యుడిగా చేరి మరి అతని యొక్క మరి సిద్ధాంతాలకు మరి అతడు మరి ఆకర్షితుడై మరి కావలసినటువంటి లక్ష్యం కొరకు ఇతడు పోరాటం చేయడం అన్నటువంటి జరిగింది ఈ యొక్క జోసెఫ్ గారిబాల్డీ అని చెప్పి చెప్పాలి. ఆ విధంగా మనం చూసినట్లయితే 1834లో మరి ఇతడు మరి జెనీవా ఆయుధ కారాగారాన్ని ఇతడు పట్టుకోవడం చేశాడు. ఈ జెనీవాలో ఆయుధ కారాగారాన్ని పట్టుకున్నటువంటి యొక్క జోసెఫ్ గాల్డీని అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది, ఇతన్ని నేరస్తుడిగా ముద్ర వేస్తూ మరణశిక్ష అన్నటువంటిది విధించింది. ఎవరికి? జోసెఫ్ గారిబాల్డీకి. ఈ మరణశిక్ష విధించేసరికి ఇతడు ఏం చేశాడు, మరి అతను దక్షిణ అమెరికాకు పారిపోవడం అన్నటువంటిది గారిబాల్డీ చేశాడు. అక్కడ దక్షిణ అమెరికాకు పారిపోయిన తర్వాత మరి అతడు ఇటలీ దళంలో చేరి అక్కడ ఏం చేశాడు, దక్షిణ అమెరికా విప్లవ యుద్ధాల్లో పాల్గొనడం అన్నటువంటిది జరిగింది. ఈ విధంగా మరి ఇటలీ దళంలో చేరి అమెరికా విప్లవ యుద్ధాల్లో పాల్గొని ఈ గారిబాల్డీ 1848లో ఇటలీకి తిరిగి రావడం అన్నటువంటిది మళ్ళీ చేశాడు. ఇటలీకి తిరిగి వచ్చిన తర్వాత మరి ఇక్కడ మాజిని మరి ఆదేశానుసారం ఇతడు ఏం చేశాడంటే మరి ఫ్రాన్స్ను ఎదిరించి రోమన్ పబ్లిక్ రక్షణ కొరకు అతడు పూనుకోవడం అన్నటువంటిది కూడా జరిగింది. ఇలాంటి తరుణంలో మరి రెడ్ షర్ట్లు అన్నటువంటి వీళ్ళు ఆస్ట్రియన్ సేనలు ఇతన్ని
వెంబడించినప్పుడు ఏం చేశారంటే మళ్ళీ అమెరికాకు పారిపోవడం అనేటువంటిది గారిబాల్డి చేశారు. అంటే ఈ విధంగా తాను మరి జెనీవాలో ఆయుధ కారాగారాన్ని కట్టుకోవడం వల్ల మరి అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, ఇతను నేరస్తుడిగా ప్రకటించి మరణశిక్ష వేసినప్పుడు మరి అమెరికాకు పారిపోవడం, అక్కడ ఇటలీ దళంలో మరి చేరి మరి దక్షిణ అమెరికా విప్లవ యుద్ధాల్లో పాల్గొనడం, అలాంటి పరిస్థితిలో 1848లో మళ్ళీ ఇటలీకి రావడం, మరి మాజిని ఆదేశానుసారం మళ్ళీ అతడు మరి అక్కడ మరి కావలసినటువంటి రోమన్ రిపబ్లిక్ రక్షణ కొరకు మరి అతడు మరి ఫ్రాన్స్ని ఎదిరించడానికి మరి యుద్ధాల్లో పాల్గొనడం, ఆ సమయంలో మరి తెలుసుకున్నటువంటి మరి ఈ యొక్క రెడ్ షర్ట్ ఆస్టిన్ సేనలు ఇతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ ఇతడు అమెరికాకు పారిపోవడం అని జరిగింది. అంటే ఇతడు ఇటలీ ఏకీకరణను సాధించాలి అన్నటువంటి ఒక పట్టుదల, కృషి, పోరాటం ఎంతగా ఉందో మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు మరి అతనికి ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా, అంటే మరణశిక్ష ఆల్రెడీగా వేశారు, మరి ఎక్కడ అతన్ని పట్టుకొని ఎక్కడ అతన్ని మరి శిక్ష వేస్తారో మరి తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా మళ్ళీ ఇటలీకి రావడం అనేటువంటిది చూస్తుంటే మరి ఇటలీ ఏకీకరణకి అతడు ఎంతగా ప్రాణత్యాగానికైనా మరి సిద్ధంగా ఉన్నాడో అన్నటువంటి విషయం దీనివల్ల మనకు తెలుస్తుంది. ఈ విధంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం, మరి 1854లో ఇటలీకి తిరిగి వచ్చిన తర్వాత కఫూర్ ఏకీకరణ కృషికి మళ్ళీ ప్రయత్నాలు చేయడం, 1859లో మరి అతడు మరి ఫిడ్మాండ్ సేవలతో కలిసి అతడు ఏం చేశాడంటే మరి 1000 మంది అనుచరులతో అతడు నార్సాల్ అన్నటువంటి ప్రాంతం నుంచి మరి పాల్మార్ అన్నటువంటి ప్రాంతం వరకు మరి వెళ్ళిపోవడం అన్నటువంటి జరిగింది. అంటే ఇలాంటి పరిణామాలన్నీ కూడా మరి తన యొక్క జీవిత కాలంలో మరి ఉన్నటువంటి అనుభవాలుగా, అలాంటి సమయంలో సిసిలీ అనేటువంటి ప్రాంతాన్ని ఇతడు ఏం చేశాడు, ఆక్రమించుకొని విక్టర్ ఇమాన్యుయల్ మరి అతని యొక్క మరి తరఫున అతడు ఒక నియంతృత్వ పరిపాలకుడిగా ప్రకటించుకోవడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే ఇలాంటి అనేక సంఘటనలు మరి ఈ జోసెఫ్ గారిబాల్డి యొక్క జీవిత కాలంలో మరి అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే మరి ఇటలీ ఏకీకరణలో మరి జోసెఫ్ మాజినీ కానీ, అదేవిధంగా కౌంట్ కఫూర్ కానీ, మరి జోసెఫ్ గారిబాల్డి కానీ, వీళ్ళందరూ కూడా చాలా చక్కటి దేశభక్తులుగా ఇటలీ ఏకీకరణకు ఆస్ట్రియాను వ్యతిరేకించి ఆధిపత్యాన్ని తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నాలుగా మనం చెప్పుకోవాలి. ఇలాగ మనం చూసినట్లయితే వీరి యొక్క కాలంలో మరి అనేక రకాలైనటువంటి మరి పోరాటాలు, అనేకమైనటువంటి యుద్ధ మరి వాతావరణాలు చోటు చేసుకోవడం, మరి ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కూడా మరి వారు మరి వెనుకాడక మరి త్యాగులుగా వాళ్ళందరూ కూడా మరి ప్రజల్లో మమేకమై వాళ్ళు పోరాటం చేయడం అన్నటువంటిది ఈ ఏకీకరణకు వాళ్ళు ఎంతగా వాళ్ళు మరి పరితపించారు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ మరి 1861లో మరి గారిబాల్డి ఇంత కృషి చేసినప్పటికీ మరి కఫూర్ చేత ఏకీకరణ చూడకుండానే అతడు మరణించడం అన్నటువంటిది జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఆ విధంగా మరి కఫూర్ దేశ ఏకీకరణ చూడకుండానే 1861లో కఫూర్ చనిపోవడం అన్నటువంటి జరిగింది. ఇక తర్వాత 1866లో జరిగినటువంటి ఆస్ట్రియా ప్రష్యా యొక్క మరి యుద్ధం, 1870లో జరిగినటువంటి ఫ్రాన్స్ ప్రష్యా యొక్క యుద్ధం, ఇలాంటి మరి అన్నీ కూడా మరి యుద్ధాలు ఇటలీ ఐక్యతను పెంపొందింప చేశాయి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఆ విధంగా బిస్మార్క్ ఇటలీ రాజు అయిన మరి ఇమాన్యుయల్ సహాయం అన్నటువంటిది తీసుకొని మరి ఇతడు ఏం చేశాడంటే దానికి ప్రతిగా వెనీషియాను ఇటలీకి మరి ఇచ్చేటట్లుగా ఒప్పందం మరి చేసుకోవడం వల్ల ఇక్కడ దీంతో ఇటలీ ఏకీకరణకు పరిసమాప్తి అయింది అని చెప్పి చెప్పాలి. ఈ విధమైనటువంటి కృషి వల్ల, అనేక మంది త్యాగాల వల్ల, అనేక మంది పోరాటం వల్ల,
మరి ఇటలీ ఏకీకరణ సాధ్యమైంది అని చెప్పేసి చెప్పాలి. అంటే చివరికి ఏ విధంగా మరి ఇటలీ ఏకీకరణకు సాధ్యమైంది అన్నటువంటి విషయం మనం చూసినట్లయితే ప్రజల్లో ఒక చైతన్యవంతం రావడం, మరి దేశభక్తులైనటువంటి వాళ్ళు బయటకొచ్చేసి ప్రాణానికి మరి తెగించి వాళ్ళు పోరాటాలు చేయడం, మరి ప్రజల్లో ఒక ఉదార భావం, జాతీయ భావం అన్నటువంటిది పెంపొందింప చేసుకొని వాళ్ళు చైతన్యవంతులై పోరాటాలు చేయడం. అదేవిధంగా మరి చివరికి మనం చూసినట్లయితే బిస్మార్క్ ఇటలీ రాజు అయినటువంటి ఇమ్మాన్యుయల్ బిస్మార్క్ ఆహ్, ఇటలీ రాజైనటువంటి మరి ఇమ్మాన్యుయల్ యొక్క సహాయం తీసుకొని దానికి బదులుగా అతడు ఏం చేశాడు అంటే ఆ సహాయానికి బదులుగా ప్రతిఫలంగా అతడు మరి వెనీషియా అన్నటువంటి ఆహ్, ప్రాంతాన్ని ఇచ్చేసి ఇటలీని ఇస్తున్నట్లుగా ఒప్పందం చేసుకోవడంతో మరి ఇటలీ ఏకీకరణకు మరి అది సాధ్యమైంది అని చెప్పేసి చెప్పాలి. ఈ విధంగా మరి ఇటలీ ఏకీకరణ అన్నటువంటిది మరి వీరి కాలంలో మరి చోటు చేసుకోవడం అన్నటువంటిది జరిగిందని చెప్పేసి చెప్పాలి. మరి ఈరోజు మనము మరి మన యొక్క వరల్డ్ హిస్టరీలో 6th సెమ్ 7th సెమిస్టర్లో మనము ఇటలీ ఏకీకరణ అన్నటువంటిది మరి ఏ విధంగా మరి కొనసాగింది, మరి ఏ విధమైనటువంటి మరి పరిణామాలు చోటు చేసుకున్నాయి, మరి చివరికి ఎలాంటి ఫలితాలు మనం పొందడం అన్నటువంటిది చేశాం. ఈ విషయాలన్నీ కూడా మనము బిఏ ఫైనల్ ఇయర్ హిస్టరీ 6th సెమ్ 7th పేపర్లో మనం తెలుసుకోవడం అన్నటువంటి చేశాం. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.